మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయి ఉంటుంది. ఆమె హల్లెలూయా. తెస్సలోనిలో ఉన్న ఆత్మీయులు, తెస్సలోనిలో ఉన్న పరిశుద్ధులు, తెస్సలోనిలో ఉన్న సంఘస్థులు మాసిదోనియాలో ఉన్న వారికి, అఖాయలో ఉన్న వారికి ఎలా ఉన్నారంట? మాదిరిగా ఉన్నారంట. ఈనాడు కూడా మన ఆత్మీయ జీవితాల్లో మనము అనేక మందికి ఎలా ఉండాలి అనగా మాదిరిగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే మాదిరికరమైన జీవితం. మన కుటుంబంలో మనము మాదిరిగా ఉండాలి, మన వీధిలో మాదిరిగా ఉండాలి, సంఘములో మాదిరిగా ఉండాలి, బంధువుల మధ్య కూడా మనము మాదిరిగా ఉండగలగాలి. ఎందుకు అనగా క్రైస్తవ జీవితమే మాదిరికరమైన జీవితం. మన ప్రభువే అనేక మందికి మాదిరి అయి ఉన్నాయి. ఆయన ఎలాగైతే మాదిరి అయి ఉన్నాడో మనము కూడా అలాగునా మనము మాదిరికరంగా ఉండగలగా. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, తెస్సలోనిలో ఉన్న మీరు, తెస్సలోనిలో ఉన్న పరిశుద్ధులు, తెస్సలోనిలో ఉన్న విశ్వాసులు, మాసిదోనియాలో ఉన్న వారికి, అఖాయలో ఉన్న వారికి వారు ఎలా ఉన్నారు అనగా మాదిరికరంగా ఉన్నారు. మరి ఈనాడు మనం ఉండగలుగుతున్నామా మాదిరికరంగా? ఈనాడు మన జీవితాలు ఎవరికి మాదిరిగా ఉంటున్నాయి? ఈ ప్రశ్న మనం వేసుకోగలగా. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము ప్రార్థిస్తున్న దేవుడు, మనము దేవుడుగా కొనియాడబడుతున్న గొప్ప దేవుడు ఎవరు? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ గొప్ప దేవుడు ఏమై ఉన్నాడో చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24-21 వచనాలు చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి అయి ఉంచిపోయాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభువే మనకి మాదిరి. క్రీస్తు కూడా మనమందరము ఆయన అడుగు జాడల్లో నడుచున్నట్లుగా. ఎవరు అడుగు జాడలో నడుచున్నట్లు అంటే మనము చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు అడుగు జాడలో నడుచున్నట్లు? మనము ఆయన అడుగు జాడలలో నడుచున్నట్లు క్రీస్తు శ్రమపడి బాధపడి మీ అందరికీ ఆయన మాదిరి ఉంచి పోయాను. ఈనాడు కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రభు మనకి మాదిరి కదా. ప్రభు మనకి మాదిరి అయితే మరి మనం ఎవరికి మాదిరిగా ఉన్నాం? ఈ ప్రశ్న మనం వేసుకోగలగా. ప్రభు మనకి మాదిరి, మరి మనం ఎవరికి మాదిరిగా ఉన్నాం? మనం అన్య జనాంగానికి మాదిరిగా ఉన్నామా? కనీసం మన వీధిలో ఉన్న వారికైనా మాదిరిగా ఉన్నామా? మన కుటుంబంలో అయినా మనం మాదిరిగా ఉన్నామా? ఈ ప్రశ్న మనం వేసుకోగలగా. నేను ఎవరికి మాదిరిగా ఉంటున్నాను? పాట పాడుతున్నాను మంచిది, వాక్యం వింటున్నాను మంచిది, మందిరానికి వస్తున్నాను మంచిది, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాను మంచిది. అయితే నేను ఎవరికి మాదిరిగా ఉన్నాను? నేను ఎవరికైనా మాదిరిగా బ్రతకగలుగుతున్నానా? నేను ఎవరికైనా మాదిరిగా జీవించగలుగుతున్నానా? ఈ ప్రశ్న మనం వేసుకోగలగా. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు మనము మాదిరికరంగా లేవు కనుక్కునే అన్య జనాంగం మధ్య సంఘం ఏమైపోతుంది అనగా లోపైపోతా ఉంది. అన్య జనాంగం మధ్య లోపైపోతుంది ఈనాడు సంఘం. క్రైస్తవ్యం అనేక మందికి లోపైపోతా ఉంది. దేవుడి సేవకులు కూడా అనేక మందికి లోపైపోతున్నారు. ఈనాడు ఎవరు పడితే వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత. ఈనాడు అనేక మంది మాట్లాడడానికి గల కారణం ఏంటి అనగా మనం ఎవరికైనా మాదిరిగా బ్రతకట్లేదు. అందుకే ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. సంఘాల గురించి విచ్చలవిడిగా మాట్లాడట్లేదా? క్రైస్తవ్యాల గురించి విచ్చలవిడిగా మాట్లాడట్లేదా?
పాస్టర్ల గురించి విచ్చలవిడిగా మాట్లాడలేదా? మీరు యూట్యూబ్ చూసిన, వాట్సాప్ చూసిన విచ్చలవిడిగా అనేక మంది దేవుని గూర్చి, వాక్యాల గూర్చి, దేవుని నమ్మిన భక్తుల గురించి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను ఎవరికి మాదిరిగా బ్రతకట్లేదు. క్రీస్తు మనకి మాదిరి అయితే మనం ఎవరికి మాదిరిగా ఉన్నాం? ఎవరికైనా మాదిరిగా జీవించగలుగుతున్నామా? ఎవరికైనా మాదిరిగా బ్రతకగలుగుతున్నామా? కనీసం ఎవరికైనా మీరు నన్ను చూసి నన్ను పోలి నడవండి అని చెప్పే రీతిలో ఈనాడు మనం బ్రతకగలుగుతున్నామా? అందుకే కదా ఈనాడు దేవుని సంఘం లోకానికి లోకం అయిపోయింది. పౌలు గారు అంటున్నాడు, తెస్సలోనిలో ఉన్న ఆత్మీయులు, తెస్సలోనిలో ఉన్న సంఘస్థులు, తెస్సలోనిలో ఉన్న పరిశుద్ధులు, వారు అనేక మందికి ఎలా ఉన్నారు అనగా వారు మాదిరిగా బ్రతికారంట. మాస్కోనియాలో ఉన్న వారికి, అకాయలో ఉన్న వారికి వారు మాదిరికరమైన జీవితాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు నేర్చుకుందాం వారు ఎందులో మాదిరిగా ఉన్నారు. చదవండి మొదటి పత్రిక, అదే మొదటి అధ్యాయం. మొట్టమొదటిగా వారు దేంట్లో మాదిరి చదవాలి. 2వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పని. నెంబర్ 1, విశ్వాసములో వారు అనేక మందికి ఎలా ఉన్నారో తెలుసా? మాదిరిగా ఉన్నారంటే విశ్వాసములో. ఈనాడు మనం అందరం విశ్వాసం కలిగి ఉన్నాం, కానీ మన విశ్వాసముకి నాడు ఏమి లేదు అనగా విశ్వాసములో క్రియలు లేవినాయి. క్రియలు లేని విశ్వాసము మృతము కదా. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము కదా. క్రియలు లేని విశ్వాసము వ్యర్థముగా పోతుంది కదా. క్రియలు లేని విశ్వాసం అయిపోయింది నాడు. క్రియలు లేని విశ్వాస జీవితం అయిపోయింది నాడు. పౌలు గారు అంటున్నాడు, మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, కానీ మీరు విశ్వాసముతో కూడిన పని కలిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అనగా క్రియలతో కూడిన విశ్వాసం. ఈనాడు అందరిలోని విశ్వాసం ఉంది. ఇందులో విశ్వాసం లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అయితే ప్రశ్న, నీ విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసమేనా? ఈ ప్రశ్న వేసుకో. నాకుందండి విశ్వాసం, నాకుందండి విశ్వాసం అని అందరూ చెప్తున్నారు, కానీ క్రియలతో కూడిన విశ్వాసం నీకుందా? ఈ ప్రశ్న వేసుకో. క్రియలతో కూడిన విశ్వాసముగా మన విశ్వాసం ఉంటుందా? క్రియలు లేని విశ్వాసము ఎంత ఉన్నా వ్యర్థమే. అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు అంటే ఏ విశ్వాసం అది? క్రియలతో కూడిన విశ్వాసము. దాదాపు అనేక సంవత్సరాల తర్వాత దేవుడు కుమారునిస్తే దేవుడు అంటారు, అబ్రహామా, నీవు ప్రేమించు నీ ఏకైక కుమారుని నీవు నాకు ఇచ్చే. ప్రభువా, ఏంటి ఆయన ఎన్నో సంవత్సరాలు నిరీక్షించారు కదా, నన్ను పిలిచినప్పుడే నీ సంతానములు ఇస్రాయేలువలే చేస్తాను కదా అన్నావు కదా, ఇప్పుడేమో నేను ప్రేమించే కుమారుని ఇచ్చేమన్నావు అని అడిగాడా? అలాంటి ప్రశ్నలు వేశాడా? దేవుడు అడిగాడు, ఇచ్చాడు. పైపెచ్చు కొండెక్కుతున్నప్పుడు అంటాడు దాసునితో, నేను నా కుమారుని బలిర్పించి మళ్ళా తిరిగి వస్తాం. మరి ఈనాడు ఈ విశ్వాసం మనం కలిగి ఉన్నామా? కేవలం ఇది గుడ్డి విశ్వాసం అనేది, కేవలం ఇది ఒక మూఢనమ్మకంతో కూడిన విశ్వాసమా? గుడ్డి విశ్వాసం వల్ల ఏం జరగదు. క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలి. హల్లెలూయా. అలాగే అబ్రహాము వచ్చాడా లేదా? కేవలం అందుకే కదా విశ్వాసంలో తండ్రిగా సెలవుపడ్డాడు. మరి ఈనాడు మనలో కూడా విశ్వాసం ఉంది. మరి నీలో ఏ విశ్వాసం ఉంది? ఈనాడు ప్రశ్నించుకోగలగా క్రియలతో కూడిన విశ్వాసమై ఉందా? అప్పుల పాలైపోయింది. పైపెచ్చి అంటారే, అయ్యా దైవజనుడా, నీవు ప్రేమించే శిష్యులలో ఒకడంతే. అప్పుడు అంటాడు దైవజనుడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది? అయ్యా నా ఇంట్లో కొంచెం ఉంది. ఏమంటాడు దైవజనుడు? వెళ్ళు బయటికి, కొందరన్నీ పోతున్నాయి. ఏం పోలే?
కొండలన్నీ పోల్చాయి, ఖాళీ కుండలన్నీ నీటిలో తీసుకున్నా. దైవజనుడు అంటున్నాడు, ఒక్కొక్క కుండలో కొంచెం కొంచెం నూనె పోయి పోసిన తర్వాత తలుపులు వేసి నీవు నీ కుమారులను ఏం చేయాలి? ప్రార్థన చేయండి. వారు ప్రార్థన చేయగా వారి క్రియలతో కూడిన విశ్వాసమును బట్టి దేవుడు ఆ స్థలంలో నూనె పొంగటానికి ప్రభు చెప్పాడు. వెంటనే అంటాడు, అమ్మి నీ అప్పులను లేకపోతే మాట్లాడాలి, క్రియలతో కూడిన విశ్వాసం. ఈ విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి, అంతే తప్ప గుడ్డి విశ్వాసంగా ఉండకూడదు. ఆమె హల్లెలూయా. ఇలా నువ్వు కష్టపడ్డావు, నువ్వు పని చేయవు, ఏముండదా, గుడ్డి విశ్వాసం. గుడ్డిగా విశ్వాసం ఉండకూడదు, క్రియలతో కూడిన విశ్వాసం అయి ఉండాలి. అదే దైవజనుడు అంటున్నాడు, అమ్మా కరువు వస్తుంది కదా, అయ్యా నా దగ్గర ఏమీ లేదా అంటాడు. ముందు వెళ్ళి నాకు అప్పమో వేసుకుంటా. క్రియలేనా చెప్ప, క్రియలు కాదా, మాక్కడ క్రియలు కాదా, నీకేమో ఊరు పడిపోవాలి. అందుకే నీ ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే, ప్రభువా ఆకాశంలో తెరిచి కురిపించేది ఆయన. కురిపించేది గుడ్డి విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం. క్రియలతో కూడిన విశ్వాసం అయితేనే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఆమె హల్లెలూయా. పరిపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పడం చేత కాదా ప్రభుకి? ప్రభు ఏమంటాడు, నువ్వు వెళ్ళు, పరిపెత్తుకో, కోనేటిలో మునుగు. నేను అంటాను స్పష్టత, కోనేటిలోనా యేసు మాటలోనా? మరి ఎందుకు చెప్పాడు? మరి ఎందుకు మోహమని చెప్పాడు? చెప్ప, ఎందుకు మోహమని చెప్పాడు? నువ్వు చేయాలి, క్రియ చేయాలి. మరొక మాట కూడా చెప్తే, వాడు బుద్ధివాడిగా ఎదుట నిలబడినప్పుడు మట్టిలో ఉండి రాసి ఆడి యొక్క నేత్రాలకు ఏం చేశాడు ఆయన? నేను అంటాను స్పష్టత మట్టిలోనా లేకపోతే మాటలోనా? నీ విశ్వాసం క్రియలతో అయి ఉండాలి. గుడ్డి విశ్వాసం, గుడ్డిగా ప్రభు నమ్ముకోకూడదు. ఈనాడు గుడ్డిగా విశ్వాసం కలిగి ఉండకూడదు. గుడ్డిగా నువ్వు ప్రభు నమ్ముకున్న వ్యర్థమే, గుడ్డిగా విశ్వాసం కలిగిన వ్యర్థమే. అందుకే ఈనాడు మరలా లోకంలో వెళ్ళిపోతున్నారు, విగ్రహాలలో వెళ్ళిపోతున్నారు. మరలా లోకం వైపు తిరుగుపడగల కారణం ఏంటి అంటే, నీకు సరైన విశ్వాసం లేదు, గుడ్డి విశ్వాసం లేదు. నీ విశ్వాసం క్రియలతో కూడినది. అందుకంటాడు, తెస్సలోనిలో ఉన్న ఆత్మీయులారా, తెస్సలోనిలో ఉన్న పరిశుద్ధులారా, విశ్వాసంతో కూడిన ఈ పనిని మీరు అనేక మందికి ఎలా ఉన్నారో తెలుసా? మాదిరిగా ఉన్నారు. అనగా విశ్వాసంలో మీరు అనేక మందికి మాదిరిగా ఉండాలి. ఓ సంగమా, తలపైకి రావే చూస్తూ వాక్యం వినండి. నీ గురించి చెప్పాలి నీ బంధువులు, ఏమండి ఆమెకు చాలా విశ్వాసం అండి. మీ చర్చ్ వస్తారు కదా, బైబిల్ పట్టుకుంటారు కదా, పాట పాడతారు కదా, ఆమె చాలా విశ్వాసం కలిగిందండి. అది అన్యులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అప్పుడే నువ్వు అనేక మందికి మాదిరిగా ఉండినట్లు. ఆమె హల్లెలూయా. లేకపోతే నువ్వు ఎవరికి మాదిరి పడుతున్నారు? ఎవరికైనా మాదిరిగా ఉంటున్నావా? ఎవరికైనా మాదిరిగా బ్రతుకుతున్నావా? సోచంతో సోచంగా మాదిరిగా బ్రతుకు. నువ్వు అనేక మందికి మాదిరిగా బ్రతకాలి. దేవుని బిడ్డలు, ఎవరి విశ్వాసం అంటే పలానా ఆమెలో ఉండాలండి. ఆమెలో ఎంత విశ్వాసమో అదే విశ్వాసం ఉండాలని నేను ఆశపడుతున్నాను. అది సంఘంలో ఉన్నవారే నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆమె హల్లెలూయా. నీ పిల్లలే చెప్పట్లేదు బాబు సాక్ష్యం. మా అమ్మకి చాలా విశ్వాసం అనే ఒక్కరు ఎక్కలేదు. ఇది ఏ విశ్వాసం కలిగి ఉన్నాను? ఏదైనా అలా విశ్వాసం కలిగి ఉన్నావా? నీ పిల్లలు చెప్పాలి, మా అమ్మ మంచి విశ్వాస పరుదనయా
చెప్పట్లేదు, అవి చెప్పట్లేదు, సో చెప్పినారా అంటే నువ్వు ఎవరికి కూడా ఏముంటలేదంటే మాదిరిగా అవే దేవుని బిడ్డలు మాదిరిగా ఉండాలి. అదే కేవలం మీ గురించే కాదు, నా గురించే అదే సాక్ష్యం చెప్పాలి. అయ్యా మా పాస్టర్ గారు చాలా విశ్వాసం కలిగినాడు. ఆ మాదిరికరమైన జీవితం లేకపోతే మనం పాటలు పాడడం దేనికి, బైబిల్ పట్టుకోవడం దేనికి, మందిరానికి రావడం దేనికి, నా యేసయ్య గొప్పవాడని చెప్పడం దేనికి అంటే నీ గురించి గొప్ప సాక్ష్యం ఉండాలి, నీ విశ్వాసం కావాలి. హల్లెలూయా హల్లెలూయా. పౌలు అంటాడు తిమోతి తల్లి గురించి రాస్తూ అంటాడు, తిమోతి మీ అమ్మమ్మ ఎటువంటిదో తెలుసా, విశ్వాసం జరిగింది. మరి నీ గురించి ఏంటంటే సాక్షి ఎవరో చెప్తున్నారా నువ్వు విశ్వాసం కలిగిందా? మరి నువ్వు ఎవరి మాదిరిగా ఉంటారు? పాట పడేస్తున్నావు అనుకుంటున్నావు తప్ప, ప్రార్థన చేసేస్తున్నావు అనుకుంటున్నావు తప్ప, మందిరానికి బయలు పట్టుకు వచ్చేస్తున్నావు అనుకుంటున్నావు తప్ప, అసలు నువ్వు ఎవరికైనా మాదిరివా? క్రైస్తవ జీవితం అంటేనే మాదిరి. అలా మనం బ్రతకట్లేదు కొడుకునే ప్రతి వాడికి లోపైపోయాడు. ప్రతి వాడు మన గురించి విసర్జనగా మాట్లాడడానికి యోగ్యత లేనోడు కూడా మన కోసం మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఎవరంటే మనమే. మన జీవితాలు ఎవరికే మాదిరిగా ఉండట్లేదు. ఇప్పటికైనా మనం మాదిరిగా బ్రతకాలి. అందుకే వారు విశ్వాసంలో మాదిరి. రెండో చదవండి, కావాలి చదవండి. విశ్వాసంతో మీ పనిని, రెండోది అంటున్నాడు ప్రేమతో కూడిన ప్రయాస. ఏమంటే అందరూ ప్రేమ కలిగి ఉంటారు. అందరిలా నువ్వు ప్రేమిస్తే ఏంటి మాదిరి? తెస్సలోనిలో ఉన్న సంఘస్థులంట అందరిలాంటి వాళ్ళు కాదు. ఇక్కడ ఒకసారి జాతీయ విధానం ప్రేమ ఉండాలంటే మీరు అందరూ ఏమంటారు? నాలో ప్రేమ ఉంది, నాలో ప్రేమ ఉంది, నాలో ప్రేమ ఉంది అంటారా? అమ్మో రూతు అంటారా? చెప్పాలి అంటారా? మరి అందరిలాంటి ప్రేమ నీ ప్రేమ అయితే నువ్వు ఎవరికి మాదిరివి? అందుకే తెస్సలోనిలో ఉన్న వాళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు అంటాడు. ప్రేమతో కూడిన ప్రయాస. అబ్బా అంటే వాళ్ళు ప్రేమించడానికి కూడా ఏం పడ్డారు? ప్రయాస పడ్డారు. మా ప్రేమ అంతా కూడా మాట్లాడితే మా ప్రేమ అంతా కూడా ఇప్పుడే అడుగుతున్నారు. మనిషి కలవడదు కదా, మనిషి కలవాలంటే ఏమంటారు? ఇప్పుడేదో జ్ఞాపకం వచ్చా, నేను ఇప్పుడే చేద్దాం, నువ్వే చేసావు. వీటికి ఏం ప్రయాసపడాలండి? నాకు అర్థం కాదు. వీటికి ఏదో ప్రయాసపడాలా? మీరు నాకు జ్ఞాపకం వచ్చా, ఏమొచ్చాక అవ్వకు వచ్చేసావు. ఈ దరిద్రం చెప్పద్దు. నీ కోసం ప్రార్థన చేశాను రాత్రి. నేనేమి ఇంటికి వస్తావు అనుకున్నావు, ఈలోగా నువ్వే మా ఇంటికి వచ్చేసావు. అమ్మో చాలా కష్టంలో ఉన్నాక ఇంటికి వచ్చి ప్రార్థన చేసింది. ఈ దరిద్రులు ఎంతకాలం చెప్పు బ్రతుకుతారు? అందుకే కదా మనం ఎవరికి మాదిరిగా ఉన్నామంటే, అయ్యో ఇంతమంది నిలబడి కన్నీరు కాచి సాక్షులు చెప్పట్లేదా? కనీసం కొంచెమైనా గుండె మొరగట్లేదా? అయ్యో నా సంగమా, మీరు నా వెనక ఉన్నారు, నా కోసం మీరు కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారు అని అనేక మంది ఒకరు కాదు కదా, ఆదివారం అయినా శుక్రవారం అయినా అనేక మంది మా కష్టం, మా బాధ, మా శ్రమ అని సాక్షులు చెప్తా ఉంటే అలాగే చూస్తావు తప్ప వాళ్ళ కోసం ఏమైనా చేశారా? నువ్వు ఎవరికి మాదిరి? ప్రేమించడానికి కూడా ఏం పట్టదంట స్థానం, ప్రయాస పడ్డాడు. మనం మాటలతో కాలక్షేపం చేసేస్తున్నాం. మనం ఖచ్చితంగా దొరికాయి ఆ మాటలు అసలు అది వద్దు. ఈ మాటలతో మాట్లాడే వాళ్ళు అందరూ చిన్నగొట్టే
మాటలు అందరూ చెప్తారు, ఎవరు కావాలి మాటలొద్దు. ప్రేమించడానికి నువ్వేం పడాలో తెలుసా? ప్రయాసపడాలి. అమ్మా, ఎలాగ నీ కుటుంబం గడుపుతుందో తెలియదు, నాకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నావు తప్ప ఏ రోజైనా ఆ కుటుంబం వారు ఏమైనా చేశావా? కబుర్లు చెప్తున్నారు, కబుర్లు నువ్వేంటి అందరూ చెప్తున్నారు. దాంట్లో మాదిరా అందరికీ ప్రేమ లేదు, అందరికి ఉంది ప్రేమ. కానీ దశలోలో ఉన్నవారు ప్రేమకు వారు ఏం పడ్డారో తెలుసా? ప్రయాసపడ్డారు. అక్క చాలా బాధ వేసింది. ఆ బాధ వేసి ఏం చేశారు? నిజంగా చాలా బాధ వేసి ఏం చేశారు? ఆ బాధలో కొంచెం వాళ్ళు ఏమైనా బలపరిచావా? క్రీస్తు ప్రేమను ఏమైనా చూపించావా? బాధ వేసింది అక్క, బాధ ఏం చేసా? కూర్చున్నాడు నోరు మూసుకునే. ఈ కబురు చెప్పొద్దు. ఈనాడు ఇలా కాలక్షేపం చేసేస్తున్నారు. ఈనాడు అందరూ నాకు ప్రేమ ఉంది, నాకు ఆప్యాయత ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పి ఏం చేస్తున్నారు ఈనాడు? కాలక్షేపం. దీనికి కూడా భయం వేసి మన గురించి మాట్లాడుకుంటే కరెక్ట్గా భయం వేసి అంటే మనం అంత వజ్రాలు చేత పోతే పోలే కరెక్ట్ కానీ జాగ్రత్తగా వాక్యం తప్పు. మాటలతో కాలక్షేపం చేయొద్దు. దేవుని ప్రేమ చూపాలి. దేవుని ప్రేమ చూపడం మానేసి కబుర్లు చెప్తున్నారు. ఈనాడు కబుర్లు అందరూ చెప్తున్నారు కదా, అందరిలాగే మనం కూడా కబుర్లు చెప్తే మన దేవుడు ఎక్కడ గొప్పవాడు? ఏమంటే మీ దేవుడు ప్రేమమయుడు కదా, మరి మీలో లేదేంటండి ఆ ప్రేమ? ఇది ఎవరు అర్థం? ఈ ప్రశ్న బయట చెప్పాలి, మాట్లాడాలి. ఈ ప్రశ్న ఎవరు అర్థనాడు? కారణం ఏంటంటే మనలో వాళ్ళు ఏం చూడట్లేదు, వాళ్ళు దేవుడి ప్రేమ కనబడట్లేదు వాళ్ళకి. చాలాసార్లు నీకు వాక్యం చెప్పాను, నీలోనే వారు యేసుని చూడాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి యేసు ఎవరో తెలియదు, మరి నీలోనే యేసుని ఎలా చూస్తారు? వాళ్ళు బయట చదువుతారా గంట సేపు కూర్చొని? లేకపోతే పాక పుష్పం తీసుకొని 10 పాటలు పాడతారు. అల్లా నువ్వు ప్రేమ చూపాలి కదా, ఆ ప్రేమ చూపడం నువ్వు ప్రయాసపడాలి కదా. నువ్వు ప్రేమ చూపించినప్పుడే కదా దేవుని ప్రేమ ఇంత. అందుకంటాడు ప్రేమ చూపుటకు ప్రయాసపడు. ఏం పడాలి? మాట చెప్పగలరు. మాటలు అందరూ చెప్తున్నారు. మీరు యూట్యూబ్లో మీరు చూసారో లేదో, ఆ బిచ్కీ బాబా రాధా మనోహర్ దాస్ విజయవాడలో వరద బాధల దగ్గర వెళ్ళిపోయి పలకరించున్నాడు. ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నాయి, వరద తగ్గిందా, బాధపడ్డారా, అయ్యేవాడు కావాలి. ఆ డిస్కీ బాబా గారికి అదే తెలుసు. కానీ ఎంతమంది క్రైస్తవులు మాట చెప్పకుండా క్రియలుగా చేస్తున్నారు. మళ్ళా ఈడు క్రైస్తవులే మాట్లాడతాయి. ఈ డిస్కీ బాబా గారు తప్పది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమ చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అంటే స్వచ్ఛందంగా బిర్యానీ పెట్టి భోజనం పెట్టారు. ఎంతమందికి వాటర్తో సహా ఆత్మీయ బిడ్డలందరూ అక్కడ పనిచేస్తున్నారు. ఎంతమంది ఆ ఇంటికి కిరాణా రేషన్ ఏదో కొంత, ఏదో ఒక వారం రోజులకైనా సరిపడేది ఇస్తున్నారు. వీడేం చేస్తాడు? కబుర్లు చెప్తున్నాడు. ఎలా ఉన్నారు, అందరూ ఎలా ఉన్నారు తిరిగిడికి. ఇలాంటి అందుకే అంటున్నాడు, క్రైస్తవ్యం అనేది మాటలతో. దేవుడి బిడ్డలు ప్రేమించడానికి నువ్వేవాలో తెలుసా? ప్రయాసపడాలి. నువ్వు మాట్లాడడానికి ప్రయాసపడుతున్నావు, ప్రేమించడానికి ప్రయాసపడలేదు. ఈనాడు మనం ఎంత దిగజారిపోతున్నాం అంటే ఉన్న ప్రేమను కూడా మనము చల్లారిపోతున్నాం.
మనిషి కనబడితేనే మనకు ప్రేమ వస్తుంది. మనిషి కనబడకపోతే ఉన్న ప్రేమను పోగొట్టేసుకుంటున్నాం ఈనాడు. మరి మనం ఎవరికి మాత్రమే ఉంటాం? ఉన్న ప్రేమ లేదు పోగొట్టేసుకుంటే నువ్వు ఎవరికి మాత్రం అమ్మా? ఒకప్పుడు ఎంత ప్రేమగా ఉండేదానివి, ఒకప్పుడు మీ ఇద్దరు ఎంత ప్రేమగా ఉండేవారు, ఒకప్పుడు మీ నలుగురు ఎంత ప్రేమగా ఉండేవారు. ఈరోజు ఉన్న ప్రేమ కాస్త పోయింది కదా. మరి ఇప్పుడు ఎవరికి మాదిరి అంటున్నాడు? ఎవరికైనా కాదు మాదిరిగా ఉంటున్నావా? మనమే ప్రశ్నించుకోగలగా. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర మాదిరిగా ఉందా? ఆమె హల్లెలూయా. ప్రేమించే విషయంలో మనం మాదిరిగా పట్టగా. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యమే సెలవిస్తుందో చదవండి ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అంట. నెంబర్ 3, మూడవదిగా దేవుని బిడ్డలో ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ఓర్పులో కూడా నీవే మాదిరిగా ఉండాలి. ఈనాడు ఏదా మాదిరి? పిడిగుద్దల బుద్ధి నేను కొట్టిన నేను బుద్ధిన వారు ఎవరో చెప్పుకోనంటే ఓర్చుకోలేదు ఆయన. ఉన్న ఒకే ఒక అంగిని తీసి చీట్లు వేసుకుంటా ఉంటే ఆయన ఓర్చుకోలేదా? తల మీద సరస్సు మీద ముళ్ళ కిరీటము పెట్టి ముళ్ళ కిరీటము చేత అల్లింపబడి ఒక్కొక్క ముళ్ళ కిరీటం మీద దెబ్బలు కొడతా ఉంటే ఓర్చుకోలేదా? ఒక్క మాట చెప్పొచ్చు, జాగ్రత్తగా వినండి. ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆనాడు సైనికులు వచ్చి మీలో యేసు ఎవరు అంటే ప్రభు అంటాడు యేసు నేనే అని చెప్పిన వెంటనే వారు నేలకి ఏమైపోయారట? వారు నేలన పడ్డారు. అటువంటిప్పుడు అసలు యేసయ్య మీద చేసే దొంగంటుందా వారికి? మరి అటువంటిది అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని నిందలు, అన్ని బాధలు, అన్ని అవమానాలు ఇంతగా ఓర్చుకుంది ఎవరి కొరకు? నీకు నాకు మాదిరిగా ఉండటానికి. మరి మనం ఏం ఓర్చుకుంటున్నాం? చిన్న కష్టాన్ని భరించలేకపోతున్నావు, నువ్వు చిన్న శ్రమ భరించలేకపోతున్నావు, చిన్న బాధ భరించలేకపోతున్నావు, ఎవరైనా చిన్న మాట అంటే తీసుకోలేకపోతున్నావు, ఒక నింద పడితే భరించలేకపోతున్నావు, ఒక అవమానం పడితే భరించలేకపోతున్నావు. నీ ఓర్పు ఎవరికి కలిగి ఉన్నారా? బాబు ఎవరికి మాదిరి అవుతుంది? బాబు నువ్వు ఎవరికైనా మాదిరిగా ఉన్నావా? అందుకే కదా ప్రభు అంటాడు యోబు యొక్క సహనము గురించి మీరు విన్నారు కదా. యోబు సహనం గురించి మీరు వినలేదా? యోబు సమస్తమును పోగొట్టుకుని సమస్తమును నష్టపరుచుకొని ఉన్న ఆరోగ్యము కూడా పోగొట్టుకుని చివరికి శరీరమే కుళ్ళు పట్టి చీని రసి కుక్కలు వచ్చి నాగుతూ ఉంటే తాను ప్రేమించిన భార్య కూడా వచ్చి ఇంకా దేవుడు నేనంటారంటే చాలు దేవుడు అని దేవుని దూషించినప్పటికీ కూడా యోబు స్థానాన్ని కోల్పోలేదు కదా, యోబు ఓర్పును కోల్పోలేదు కదా. ఏది ఆ ఓర్పు నీలో ఉందా? అమ్మా ఆ ఓర్పు నాలో ఉందా? ఆ ఓర్పు మనలో ఉందా? ప్రశ్నించుకుందాం. అడిగేస్తాను, కడిగేస్తాను, బిగించేస్తాను, ఆరేసేస్తాను, ఉతికేస్తాను, వాళ్ళు నేను తేలిపోవాలి. ఎక్కడ నేర్చుకోవట్లేదు. భక్తి అన్నది ఏమని అర్థమైంది అసలు? భక్తి అంటే ఏంటి? చదవండి, పేతురు రాసిన ఆ మొదటి పత్రికలో రాయబడిన మాట చదువుకుందాం. ఈనాడు అసలు దేవుని బిడ్డలమే మనకు కొంచెం కూడా ఓర్పు లేదు. అన్యుల కంటే ముందు మనమే తయారైపోతున్నాం. ముందు దేవుని బిడ్డల బ్రతకు కూడా. ఆమేన్, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి, 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తం ఎలాగున ఎడల కీడు చేసి శ్రమ పట్ట కంటే మేలు చేసి శ్రమ పట్టే బహు మంచిది కదా. మేలు చేసి శ్రమ అనుభవించాలంటే దేవుని బిడ్డలో కీడు చేసి కాదు. అసలు శ్రమ పడడానికి ఇష్టపడలేదు.
ఒక మాట భరించడానికి ఇష్టపడలేదు, ఒక బాధను ఎత్తు తల మీద తీసుకోవడానికి ఇష్టపడలేదు. శ్రమ పడిన బహు మంచిది అన్నాడు కదా. చదవండి 4వ అధ్యాయము 11, 12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి. అబ్బా, ఏ శ్రమలు అంటారు? అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు కూడా ఆశ్చర్యపడకూడదు. ఎందుకు? 13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నట్టుగా. అది నీకు సంతోషం ఉందా? శ్రమల్లో ఏం శ్రమ అవుతాయి? నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నన్నెందుకు అనాలి? నన్నెందుకు అనాలా అంటే అన్నారు. ఏమైంది ఇప్పుడు? ఈ ఓర్పు ఎందుకుంటలేదు అట్నే. చాలా మంది నాడు ప్రశ్నించడం నేర్చుకున్నారు. నన్ను ఎందుకు అనాలి, నన్ను ఎందుకు అనాలి? అబ్బో, నేను కీడు చేయలేదే, నేను అన్యాయం చేయలేదే, నేను ఎవరికి అపకారం చేయలేదే, నేను ఎవరి గురించి అన్యాయంగా మాట్లాడలేదే, మరి నన్ను ఎందుకు అనాలి? మరి యేసయ్య ఎవరికి అపకారం చేసినట్టు చెప్పి ఆయన తల చదవడేసారు. మరి నీకు ఎవరు మాదిరి? క్రైస్తవ్యమే శ్రమలతో కూడిన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమలన్నీ శ్రమలుగా ఉండవు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఇవన్నీ మన మహానందముతో. అందుకే శ్రమలలో మనం దేవుని బిడ్డలు సంతోషించే వారిగా ఉండాలి. ఒక అద్భుతమైన మాట చదవండి, ఆ మాట అర్థం చేసుకోండి. ఒక అద్భుతమైన మాట కింద మాట చదవండి. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమాస్వరూపైన ఆత్మగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నది గనుక మీరు ధన్యులు. 16 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని ఏం చేయాలి? నువ్వేమో ఏడుతున్నావు, మరి ఎవరికి మాదిరిగా ఉంటా? దేవుని బిడ్డలు క్రైస్తవుడైనందుకే మనం ఏమవ్వాలంట? సంతోషించాలి. కష్టాలకు బాధపడకు, శ్రమలకు బాధపడకు, అవమానాలకు బాధపడకు, నిందలకు బాధపడకు. ఏ కారణం లేకుండా ఎవరు ఏమన్నా బాధపడకు. వాటి మధ్య మనము ఓర్చుకోవాలి. వాటి మధ్య మనం సహనాన్ని కలిగి ఉండగలగా. ఎన్ని మాట్లాడుతున్నా ఎంత ఓర్చుకుంటున్నాడమ్మా అనే సాక్షులు నీ గురించి కూడా. అమ్మో, ఎన్ని మాట్లాడారో, ఎన్ని బాధలు పెట్టారో, ఎన్ని కష్టాలు పెట్టారో, ఎంత ఓర్చుకుందమ్మా. అది మాదిరికరమైన జీవితం. చివరికి నీ భర్త నీ గురించి సాక్షి చెప్పాలి. అయ్యా, నా భార్య ఎన్నన్నా, ఎన్ని తిట్టినా, ఎన్ని బాధ పెట్టినా ఎంతైనా అలాగే భరిస్తుంది తప్ప, అలాగే ఓర్చుకుంటుంది తప్ప, అవసరమైతే ఎక్కడో మూలకెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది తప్ప. ఈనాడు ఎందుకు ఆ సాక్ష్యాలు వినబట్టలేదు? ఈనాడు ఆ సాక్ష్యాలు ఏమైపోయాయి? ఏది సహనమేది, నీలో ఓర్పేది? ఓర్పులో కూడా మనం అనేక మందికి ఎలా ఉండాలో తెలుసా? మాదిరికి. అందుకే పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసంలో మాదిరిగానే ఉన్నారు, ప్రేమలో కూడా మీరు మాదిరిగా ఉన్నారు. అలాగే మీరు ఓర్చుకోవడంలో కూడా మీరు ఎలా ఉన్నారో తెలుసా? నువ్వు సహించి ఓర్చుకున్న నీపైన దేవుడు కృప చూపించి తప్పక నేను ఆశీర్వదిస్తాడు. అందుకంటాడు, ముందు ఎర్ర సముద్రం వెనక సైనికులే. నిజమే, ఓరకనే నిల్చున్నాడు. అనవసరంగా మాట్లాడద్దు. ఓరకనే
వారు ఊరకనే నిలుచున్నారు కనుకనే ఆ జలములలో వారు అందరికి దాటి వెళ్ళిపోయారు. 6 నేల మీద దాటి ఉన్నాయి. ఓర్చుకుంటే జయం పొందుకుంటావు. ఆమె ఓర్చుకుంటే విజయాన్ని పొందుకుంటావు. ఓర్చుకుంటే అద్భుత కార్యాన్ని చూడగలుగుతావు. ఎన్నన్నా ఓర్చుకోగల కన్నాను శ్రీ అమ్మా, నీ కొరకు కాదు ఇశ్రాయేలు నశించుకున్న గొర్రెల యొద్దకు వచ్చానంట. ఓర్చుకుని అక్కడే ఉంది కదా అమ్మా, ఇంకా ఎందుకు ఇంకా కేకలేస్తా పెట్టి వెళ్ళిపో అని అన్నా సరే, దావీదు కుమారుడా నన్ను కనికరించని ఓర్చుకుంది కదా. చివరికి ఆకలిలో వచ్చి అంటున్నాడు, అమ్మా కుక్కలకి వేసే రొట్టె ముక్కలు. ఏ వేసే రొట్టె ముక్కలు అయ్యి కుక్కలకు, నువ్వు కుక్కలమ్మా అయినప్పుడే కంటుంది. ఆ కుక్కలు మీరే ఓర్చుకుంది కొరికిరే ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందుతుంది. ఏం చేయాలి? ఓ 10 నిమిషాలు ఓర్చుకుంటే అయిపోయిగా, 1 గంట ఓర్చుకుంటే అయిపోయిగా, ఒక్క పూట ఓర్చుకుంటే అయిపోయిగా. ఎంతో ఆకలేసేసింది, విపరీతమైన ఆకలి. నేను అంటాను, ఆ ఒక్క పూట ఓర్చుకుంటే యాసావు జాస్తత్వ కమ్ముకునేవాడా చెప్పాలి. నేను అంటాను, ఆ ఒక్క పూట ఆకలితో ఉంటే చచ్చిపోతాడండి. మాట్లాడరే మీరు అమ్మా చెప్పాలి. యాసావు ఏమో చనిపోతాడా? ఆ ఒక్క పూట కూటి కొరకు ఓర్చుకోలేక ఏమేసుకున్నాడు? ఓర్చుకోండి. నువ్వు ఎంత ఓర్చుకుంటావో అంతగా దేవుడి పట్ల కార్యం చేస్తాడు. కొండ మీద 40 రోజులు 40 పగలు 40 రాత్రులు మోషే దేవుడితో మాట్లాడుతూ ధర్మశాస్త్రములు ఆజ్ఞలను రాతి పలకలను రాస్తా ఉంటే అందరూ మోషే గురించే మాట్లాడతారు తప్ప యెహోషువ ఏం చేస్తున్నాడు కదా? యెహోషువ ఏం చేస్తున్నాడు? ఆ మోషే కొరకు నా దైవజనుడు ఇప్పుడు వస్తాడా, నా సేవకుడు ఎప్పుడు వస్తాడా, దేవుడిచ్చిన ఆజ్ఞలను పట్టుకుని ఎప్పుడు వస్తాడని చెప్పి కొండ కింద ఎదురు చూస్తా ఓర్పుతూ ఉన్నాడు. అందుకే మోషే తర్వాత యెహోషువ గొప్ప నాయకుడు. నువ్వు ఓర్చుకో. నాకు నోరు ఉందండి, జ్ఞానం ఉందండి, తెలివి ఉందండి అంటే నీ మనకి అంతే. ఓర్పు చాలా మంచిది, సహనం చాలా మంచిది. అంటే అన్నారు ఓర్చుకో. పడిపోయినంత మాత్రం ఏం చెడ్డదాని కాదు కదా, భరించినంత మాత్రాన నీకేమీ పోయేదేమి లేదుగా. కాస్త ఓర్చుకో. ఆ ఓర్చుకున్న నిన్నే దేవుడు ఏ నాటికైనా నా దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎంతగా ఓర్చుకుంటున్నావో, ఎంతగా సహించుకుంటున్నావో నా దేవుడు చూస్తా ఉన్నాడు. అందుకే కదా యాకోబు అంటాడు, నేను 1, 2, 3 ఎన్నిసార్లు నువ్వు అన్యాయం చేసినా, 10 సార్లు నువ్వు చేతో మార్చేసినా, నష్టాన్ని భరించినా, చివరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తూ ఆ యొక్క తోడేలు చేతుల నుండి ఆ ఖడ్గ మృగాల నుంచి నీ గొర్రెలు తప్పించినా, దేవుడు గాలి నాకు తోడుగా ఉండకపోతే నువ్వు నిత్యముగా ఒట్టి చేతులను పంపించను. అయితే నా దేవుడు నా సహనాన్ని చూశాడు, అయినా నా కష్టాలు చూశాడు. అయినా నేను ఎంతగా వర్షంలో తడిసానో, ఎంతగా మంచులో ఎండానో నా దేవుడు చూశాడు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. చాలగడుతో అది చేత కాకపోతే బతి చేయలేను. ఓర్చుకున్నాను వరకు రేపు పట్టాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, అలాగే యాకోబుకు కూడా నేను దేవుడిని. దాని కోరుకు ఎప్పుడు పొంగలు చేద్దాం చూస్తున్నాడు. కొంచెం ఎప్పుడు పోదవా దేవుడి బిడ్డలకి మంచి అలవాటు. హల్లెలూయా.
కష్టం వచ్చిందని వదిలేద్దాం అనుకుంటున్నావా? శ్రమ వచ్చిందని వదిలేద్దాం అనుకుంటున్నావా? బాధ వచ్చిందని వదిలేద్దాం అనుకుంటున్నావా? కాల్తున్న కథలు కొన్ని వదిలేద్దాం అనుకుంటున్నావా? ఆ బ్రతక ఓర్చుకో, సహించు, దేవుడి మీద ఆధారపడడం. దేవుడు గొప్ప జయ జీవితం ఒక రోజు దేవుడికి ఇష్టం. అందుకంటాడు తెస్సలోనికలో ఉన్న వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు యందు నిరీక్షించటంలో, ఆ ఓర్పులో మీరు అనేక మందికి ఎలా ఉన్నారో తెలుసా? మాదిరిగా ఉన్నారు. విశ్వాసంలో మీరు అనేక మందికి మాదిరిగా ఉన్నారు. ప్రేమలో మీరు అనేక మందికి మాదిరిగా ఉన్నారు. అలాగే ఓర్పులో కూడా అనేక మందికి మీరు మాదిరిగా ఉన్నారు. ఆఖరిగా ఒక్క మాట చదువుకుందాం. 4వ దేంట్లో మాదిరిగా ఉన్నారు అనగా ప్రార్థన చేయట్లో చదవడం మాట. ప్రార్థన మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. అదిగో ప్రార్థనలో మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారమ్మా. మీరు ప్రార్థనలో కూడా అనేక మందికి మీరు మాదిరి. అబ్బా, ప్రార్థన చేయట్లో మీరు మాదిరి. పోగట 10 నిమిషాలు ప్రార్థన కాదు, క్యాలెండర్ దగ్గర ప్రార్థన కాదు, భోజనం తినేటప్పుడు కాదు ప్రార్థన. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే విషయంలో, మంచి మోకాల ప్రార్థన జీవితంలో మీరు అనేక మందికి మాదిరిగా ఉన్నారు. ప్రార్థన చేయట్లో ప్రార్థన చేయట్లో ఆ కామం ప్రక్కనే ఉంది అంటాడు అక్కడ. విజ్ఞాపన అంటే ఏంటి? అనేకుల కొరకు ప్రార్థన చేయటంలో అంటారు, నీ కోసమే ప్రార్థన చేయడానికి తిరిగి లేదు నాడు. ఇక విజ్ఞాపన ఏం చేస్తావు? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ మంటపాలు పెట్టి లోకమంతా అన్య జనాంగముగా విగ్రహాలను, భయంకర విగ్రహాలతో కొట్టుబిట్లు ఆడిపోతా ఉంటే అవన్నీ చూస్తూ అయ్యో పాపం అనుకుంటావు తప్ప, ప్రభువా ఈ ప్రాంతం రక్షణ పొందాలి, ఈ ఇంటి రక్షణ పొందాలి, ఈ పిల్లల రక్షణ పొందాలి, ఈ యవ్వనస్తుల రక్షణ పొందాలి, వారి కోసం ఏమైనా విజ్ఞాపన చేస్తున్నావా? చూస్తున్నావంతే. విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. విజ్ఞాపన చేయాలమ్మా. తనులారా విజ్ఞాపన చేయాలి. ఒక్క పట్టణము కొరకైన కన్నీరు కార్చలేదా? పౌలు భక్తుడు కొరింథీ పట్టణము కొరకు కన్నీరు కార్చలేదా? యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు అయ్యో యెరూషలేమా యెరూషలేమా అది యెరూషలేము కొరకు కన్నీరు కార్చలేదా? ఈరోజు ఈ పట్టణము కొరకు ఎంత కన్నీరు కారుస్తున్నావు? నీ వీధిలో ఉన్న రక్షణార్థమై ఎంతగా ఏడుస్తున్నావు? దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సత్యం నుండి తొలగిపోయి అసత్యము వైపు, విగ్రహాల వైపు ప్రజలు కొట్టుమిట్లాడిపోతున్నారు. ఈ ప్రజలు రక్షించయ్యా. ఉందా నీకు విజ్ఞాపన? ఎంతకాలము ఏదో మీకు నచ్చిన బతి చేసుకుంటూ వెళ్ళిపోతా. ప్రార్థనలో, విజ్ఞాపనలో కృతజ్ఞత స్తుతులంట. ఏ స్తుతులు అవి? చెప్పాలి. ఏ స్తుతులు అవి? కృతజ్ఞతా స్తుతులు. ప్రభువా ఎన్నో కార్యాలు చేస్తున్నా. కృతజ్ఞత. ఎందరో మందికి లేని గొప్ప ధన్యత, ఎందరో మందికి లేని గొప్ప భాగ్యం, ఎందరో మందికి లేని ఆరోగ్యం, ఎందరో మందికి లేని ఆయుష్. కృతజ్ఞతతో స్తుతులు చెల్లిస్తున్నావా? కృతజ్ఞత స్తుతులు చెల్లించగలుగుతున్నావా? కృతజ్ఞత కలిగి ప్రభువు మహిమపరచగలుగుతున్నావా? అయ్యా, నా కుటుంబం ఏర్పాటు, నా బిడ్డలు ఏర్పాటు వారు, నన్ను నా బిడ్డను జ్ఞాపకం చేస్తున్నావు. ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు. ఎంతో మంది పరిస్థితులు తారుమారైపోతున్నాయి. అయ్యా, ఇంతగా నన్ను ప్రేమించి ఈరోజు ఇంతగా నా పట్ల నువ్వు చూపా అని చెప్పి కృతజ్ఞతగా నువ్వు స్తుతిస్తున్నావా? కృతజ్ఞతగా నువ్వు ఆరాధిస్తున్నావా? కృతజ్ఞతగా ప్రభుని గంపరుస్తున్నావా? ఆ కృతజ్ఞత ఏది నాడు? అందుకే పౌలు అంటాడు, ప్రార్థించడంలో, విజ్ఞాపన చేయడంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మీరే అనేక మందికి మాదిరి. దేవుని బిడ్డలు మాదిరిగా బ్రతకాలి. ప్రార్థన చేయడంలో నిన్నే మాదిరిగా పెట్టుకోవాలి. అమ్మా తల్లులారా,
తండ్రులను పెద్దగా చూడడం, ఆయన చూడాలని అర్థం. ఎక్కువగా నీ బిడ్డలు చూసేది నిన్నే చూస్తారు, తల్లిని ఎక్కువ చూస్తారు. కొడుకైనా కూతురైనా మా అమ్మ ప్రార్థన ప్రధానైనా నీ గురించి మీ బిడ్డని సాక్షి చెప్పాలి. మా అమ్మ మంచి ప్రార్థన ప్రధాని, మా అమ్మ చేసిన ప్రార్థనే అలా మాదిరిగా ప్రార్థన సూచన ఖాళీ కొడుకు చెప్పగా ఆ పనికి మనం మాట చెప్పగా బ్రతికి అనేక మందికి మాదిరిగా బ్రతుకు, మాదిరికరంగా జీవించు, కబుర్లు మానే మాట తగ్గించు, ప్రార్థన చేయి. దేవుని బిడ్డలు అనేక మందికి మాదిరిగా బ్రతుకుతారు. అందుకే తెస్సలోని గురించి రాస్తాడు, విశ్వాసంలోను ప్రేమలోను ఓర్పులోను ప్రార్థించడంలో మీరు అనేక మందికి మాదిరిగా ఉన్నారు. ఈరోజు నమ్ముతున్నాను మాదిరిగా. అలా లేకే కదా ప్రతి పనికి మంది మన గురించి మాట్లాడుతున్నాడు. అలా బ్రతకే కదా అసలు వాడు మాట్లాడడానికి యోగ్యుడు కానప్పటికీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులు ఎప్పుడు కూడా బజారు పాలు కాకూడదు. బజారు పాలు అవుతుంది అంటే మనము బట్టి. అందుకే ఎప్పటికైనా మాదిరిగా బ్రతుకుదాం, మాదిరిగా జీవిద్దాం. నీవే మాదిరి అనే విషయం మర్చిపోక, నేనే నా కుటుంబంలో మాదిరి అనే విషయం మర్చిపోక, నా సంఘంలో నేనే మాదిరి అనే విషయం మర్చిపోక, నా వీధిలో నేనే మాదిరి అనే విషయం మర్చిపోక, మాదిరికరమైన జీవితం మనం కలిగి ఉండగలిగితే అనేక మంది సువార్త చెప్పడనే ప్రభుత్వం చేస్తున్నారు. అందుచేత క్రైస్తవ జీవితం మాదిరిగా ఉంటుందా. అందుకే పౌలంటాడు, నేను క్రీస్తులో పోయి నడుచుకున్న ప్రకారం నేను నన్ను పోయి నడుచుకోండి, మోకరించండి, ఒక ఆవేదన పెడదాం. అటు మాదిరికరమైన జీవితం ప్రభు దయచేయనట్లుగా. అయ్యా నేను ఏదేదో బ్రతుకుతున్నా బ్రతుకోద్దు, ఒక బాధ్యత బ్రతుకున్నాను కాదు, యాగోలను బ్రతికేస్తున్నాను అదొద్దు. అందరూ బ్రతుకుతున్నారు, నేను బ్రతుకుతున్నాను, చచ్చావుతాయి. ఒక మాదిరికరమైన జీవితం నాకు కావాలి, ఒక మాదిరికరమైన విశ్వాస జీవితం నాకు కావాలి. ఏదో పాట ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడం, వాక్యం వినటం కాదు. క్రైస్తవ జీవితాన్ని కాదయ్యా, ఒక మాదిరికరమైన జీవితం. నువ్వు క్షమించు ఆయన, నేను ఎవరికి మాదిరిగా బ్రతకలేకపోతున్నా. అందుకే కదా నా నిమిత్తమే నీ నామము అన్యజనుల మధ్య అవమానపరచబడుతుంది. మమ్మల్ని క్షమించుదయ్యా. మా మాటలో కూడా మాదిరిగా లేదు, మా ఆలోచన కూడా మాదిరిగా లేదు. ప్రభువా దయతో క్షమించు. అడగండి, ప్రతి ఒక్కరు అడగాలి. అమ్మా ప్రార్థించు. ఆ వెనక తల్లి ప్రభునితో మాట్లాడలేదా? స్వామితో కట్టం పేరు స్వామితో ప్రార్థించు. ప్రభు మనతో మాట్లాడు. ప్రభువా ఇకనైనా మాదిరిగా బ్రతుకుతారు, ఇకనైనా మాదిరిగా జీవిస్తారయ్యా, ఇకనైనా మాదిరిగా బ్రతుకుతారు.